ఇగో నేను ఒక అత్త కూడా నా దగ్గరకు వచ్చిందబ్బా. ఆ అత్త అంటది, ఇగో పిల్లగాడికి రాత్రి అంతా బాగా గుర్రు గుర్రు సౌండ్ ఉండే సార్, బాగా నంజు తెమడ తట్టుకున్నారు సార్. ఇక పొద్దున్న ఇవ్వగానే ఏలి పెట్టి బాగా కక్కించిన, కక్కగానే వాడు అంతా కక్కేసిండు. కక్కిన తర్వాత ఇక పిల్లగాడికి దగ్గు చాలైంది సార్, ఇక పిల్లగాడికి సర్ది చాలైంది సార్ అని ఓ ఏడుపు. నేను మొత్తం అడిగితే తెలిసింది ఏంటంటే, ఏలు పెట్టి కక్కించినందుకు బాబుకు వామిటింగ్ అయింది. ఆ వామిటింగ్ ముక్కులో నుంచి వచ్చింది. ముక్కులో నుంచి రాగానే వాడికి సర్ది స్టార్ట్ అయింది. ఆ వామిటింగ్ ఊపిరితిత్తుల్లో పోయి దగ్గు స్టార్ట్ అయింది. అసలు ఏలు పెట్టి కక్కిచ్చుడు మీకు ఎవరు చెప్పిండ్రబ్బా? నాకు అర్థం కాదు. సంపుతారా పిల్లల్ని? నాకు అర్థం కాదు. ఎవడబ్బా మీకు నేర్పించింది? నంజు తట్టుకున్నది తెముడ తట్టుకున్నది, గురుగురు అంటే నంజు తట్టుకున్న తెముడ తట్టుకున్నది ఎవడు మీకు నేర్పించింది? ఎవడు చెప్పింది? సంపుతారా పిల్లల్ని? ఇప్పుడు నేను చూపిస్తున్న ఫోటో చూడు, ఇలా వేగస్ నరం, ఒక పెద్ద నరం ఉన్నది, అది దిమాగ్ నుంచి డైరెక్ట్ కిందికి వస్తుంది, అది కడుపుకి, పొట్ట, పేగులకి, గొంతుకు సప్లై చేస్తుంది. నువ్వు ఏలు పెట్టి కక్కించినావు అనుకో, ఆ నరాన్ని మొత్తం గెలికినట్టు. నువ్వు అది గెలికంగానే నీ గుండె వేగం పెరిగిపోయి కళ్ళకి నీళ్ళు వచ్చి పిచ్చి పిచ్చి అవుతుందంట. అర్థమవుతుందా? నువ్వు బ్రష్ చేసుకున్నప్పుడు కాదు అన్ని పిచ్చి పిచ్చిగా, సేమ్ అట్లే చిన్నపిల్లలకి అట్లా అయితే వాడు కక్కి వాడు గొంతులో మొత్తం ఆ వామిటింగ్ బ్లాక్ అయిపోయి, ముక్కులో పోయి సర్ది పెరిగి గొంతులో బ్లాక్ అయిపోయి వాడు చచ్చిపోతాడు. వాడు బతకడు. దయచేసి ఏలు పెట్టి కక్కించకండి. అర్థమవుతుందా? నేను కింద ఒక వీడియో పెట్టినా, ఆ వీడియో చూడమని నేను చెప్పా. కింద కామెంట్స్ చదువు. ఫస్ట్ కామెంట్స్ మొత్తం చూసిన తర్వాత నీకు నచ్చితే అప్పుడు వీడియో చూడు. అర్థమవుతుందా? జాగ్రత్త. ఆ వీడియోని మంచిగా 3D యానిమేషన్ గ్రాఫిక్స్తో తయారు చేశాను నేను. చూడు.